Okay, simple. So దీనే మన ఇన్ఎలాస్టిక్ ప్లాస్టిక్ బాడీ ఏమంటాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాస్టిక్ బాడీ అంటే ఏ బాడీ విచ్ కెనాట్ regain its original size and shape after removing the deformation force is called like the plastic body or inelastic body. Okay, so these are basic definitions. Okay, elastic body, plastic body, elasticity, plasticity. Is it clear? So confuse కాకండి. ఎలాస్టిక్ అంటే ఎలాస్టిక్ ని ప్లాస్టిక్ గా కన్ఫ్యూజన్ కావద్దు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ రాసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్త. రైట్, అండర్స్టాండ్? Elastic limit in certain limits, okay, the objects, okay, return back to its original shape and size after removing the deformation force. That limit is called as the elastic limit. In certain limits, okay, the objects or body, okay, return back to its original shape and size. That limit is called shape and size after removing the deformation force. That, okay, limit is called as the elastic limit. Okay. Okay, done? yes sir. Right. Yes sir. देखो ఇక్కడ వరకు టోటల్ బేసిక్. ఓకే, నెక్స్ట్ నుంచి మనకి స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఓకే, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, so let's consider a system. Okay, for example, let's consider a object. So for example, let's consider a elastic body. Okay, when some external force is applied on this object, then the object, okay, ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ అనేది స్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆబ్జెక్ట్ అయినా పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది వెంటనే ఎక్స్టెండ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారండి, ఆబ్జెక్ట్ ని మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం, దాని యొక్క లెంత్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో అది సేమ్ ఎలాస్టిక్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఆ ఎలాస్టిక్ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాండి. ఏం చేశాను? ఫోర్స్ అప్లై చేశాను. మీరు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత వెంటనే ఎక్స్టెండ్ అవుతుందా అండి? వెంటనే ఎక్స్టెండ్ అవుతుందా? ఓకే, మీరు ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఫోర్స్ ఆటోమేటిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక ఆబ్జెక్ట్ పైన 10 న్యూటన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తే అది ఎక్స్టెండ్ అవుతుంది. మీరు 100 న్యూటన్స్ అప్లై చేయాలి. ఓకే, సో మీరు జీరో దగ్గర స్టార్ట్ అవ్వకుండా అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు 100 న్యూటన్స్ ని అప్లై చేయనంత వరకు కూడా ఆబ్జెక్ట్ అనేది మీ ఫోర్స్ మీరు అప్లై చేసే ఫోర్స్ ని ఏం చేస్తుంది? రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అవునా కదా? అంతేనా? అంటే మీరు అప్లై చేసిన ఫోర్స్ కి ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎక్కడి వరకు? మీరు సమ్ ఏంటి సచ్ లిమిట్. ఓకే, సో సమ్ లిమిట్ వరకు మీరు అప్లై చేసే ఫోర్స్ ఏం చేస్తుంది? అందులో ఉండే మాలిక్యూల్స్ అనేవి రెసిస్ట్ చేస్తూ ఉంటాయి, అవాయిడ్ చేస్తూ ఉంటాయి. ఏం కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటారండి, మన ఏదైనా విషయాన్ని మనం ఒకసారి చెప్పినప్పుడు మనం వినమండి, అట్లా 4-5 టైమ్స్ చెప్పినప్పుడే మనం వింటా ఉంటాం. ఇక్కడ కూడా సేమ్ యాసిటీస్. అంటే ఫస్ట్ సారి చెప్పేది మనం ఏం చేస్తాం? ఓకే, అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎక్స్టెండ్ ఫోర్స్ వచ్చేంత వరకు కూడా ఆ మాలిక్యూల్స్ అనేవి మీరు అప్లై చేసిన ఆ డిఫార్మేషన్ ఫోర్స్ ని ఏం చేస్తుంటాయి? అవాయిడ్ చేస్తూ ఉంటాయి, రెసిస్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ మెటల్ ఈజ్ ఎలాస్టిక్ నేచర్. Whenever some external system of force acts on a body, if undergoes some deformation, as a result, its molecules set up some resistance to deformation. అంతే కదా? ఏ మెటల్స్ లో అయినా కూడా మాలిక్యూల్స్ ఏం చేస్తాయి? ఆ డిఫార్మేషన్ ఫోర్స్ ని రెసిస్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, దిస్ రెసిస్టెన్స్, ఓకే, ఈజ్ టు డిఫార్మేషన్ పర్ యూనిట్ ఏరియా known as it stress. అంతే కదండి? ఫర్ ఎగ్జాంపుల్,
ఓకే, ఆ ఫోర్స్ అనేది అంటే మీరు అప్లై చేసే డిఫార్మేషన్ ఫోర్స్ కాదండి. ఓకే, మీరు ఒక ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ పైన అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, ఆ ఆబ్జెక్ట్ లో ఉండే మాలిక్యూల్ ఏం చేస్తాయి, మీరు అప్లై చేసే ఫోర్స్ ని రెసిస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఏరియాలో ఉండే ఆ రెసిస్టివ్ ఫోర్స్ ని మనం ఏమంటాం అంటే స్ట్రెస్ అంటాం. ఓకే, రెసిస్ట్ మనం స్ట్రెస్ అంటాం. Is it clear? Okay, the restoring forces developed per unit area inside the body is called as the stress. అంతే కదండి, రిస్టోరింగ్ ఫోర్స్ అంటాం కదా మీరు. ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రబ్బర్ ఆబ్జెక్ట్ తీసుకోండి, రబ్బర్ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి, వెంటనే ఎక్స్టెండ్ అవుతుందా? సర్టెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక సఫిషియంట్ లిమిట్ అప్లై చేసినప్పుడే ఆబ్జెక్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు కూడా అందులో ఉండే మాలిక్యూల్స్ ఏం చేస్తాయండి, ఓకే మీరు అప్లై చేసిన ఫోర్స్ ఏం చేస్తాయండి, రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే సో రెసిస్ట్ చేస్తుంటే మీరు డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేస్తుంటే ఆటోమేటిక్ గా రిస్టోరింగ్ ఫోర్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా? డిఫార్మేషన్ ఫోర్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు, రిస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా? రిస్టోరింగ్ ఫోర్స్ అప్పుడు డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ జాగ్రత్త క్వశ్చన్ జాగ్రత్త విను. మీరు రబ్బర్ బ్యాండ్ పైన ఫోర్స్ అప్లై చేశారు, ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నా ఉన్నారు, ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ డిఫార్మేషన్ ఫోర్స్ ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రీస్టోరింగ్ ఫోర్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా? ఈక్వల్ టు ద డిఫార్మేషన్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతాయి సార్. వెరీ గుడ్. అకార్డింగ్ టు న్యూటన్ దాంట్లో ఎవ్రీ యాక్షన్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో న్యూటన్ దాంట్లో తీసుకున్నట్టయితే ఎక్కడైనా ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది అంటే దానికి ఆపోజిట్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆ నేచర్ అనేది ఉండేది ఉంటే దానికి ఆపోజిట్ లో కూడా ఒక ఫోర్స్ అనేది ఆపోజిట్ ఫోర్స్ డెవలప్ అయ్యి ఉంటే ఆ ఆపోజిట్ ఫోర్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, డిఫార్మేషన్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ రిస్టోరింగ్ ఫోర్సెస్ అని కూడా ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నాడు. ఓకే, రిస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయినప్పుడు డిఫార్మేషన్ ఫోర్స్ ఇంక్రీజ్ అయితే రిస్టోరింగ్ ఫోర్సెస్ కూడా ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. రైట్, సో ద రిస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియా, ఓకే ద రిస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియా దిస్ డెవలప్డ్ ఇన్ ది బాడీ ఈస్ కాల్డ్ యాజ్ ది స్ట్రెస్. దాన్ని ఏమంటామంటే ఒక యూనిట్ ఏరియాలో ఉండే రిస్టోరింగ్ ఫోర్సెస్ మనం ఏమంటాం, స్ట్రెస్ అంటాం. ఓకే, సో స్ట్రెస్ కి ఫార్ములా ఏంటిదండి, మామూలుగా అయితే జనరల్ గా స్ట్రెస్ ని ఈక్వల్ టు ది ప్రెషర్ అని చెప్తాం. వాట్ ఈస్ ద ప్రెషర్, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. బట్ ఇక్కడ స్ట్రెస్ అని చెప్తున్నాం కాబట్టి స్ట్రెస్ కి ఏమవుతుందండి, రీస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియా. సింపుల్ ఫార్ములా. బట్ డెఫినేషన్ ఎలా రాయాలి, ఓకే ద రీస్టోరింగ్ ఫోర్సెస్ డెవలప్డ్ ఇన్సైడ్ ది ఆబ్జెక్ట్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, లేదు అంటే ద రిస్టోరింగ్ ఫోర్సెస్, these restoring forces is developed per unit area inside the body is called as the stress. So for example, F with a force, is acting unit area A. Then the stress can be indicated by sigma to indicate chestamandi. For example, the force, the restoring force developed inside the object is F. And unit area annam. Unit area lo develop ayinayi kabatti a unit area ni em తీసుకుంటున్నాం A. So what is the stress ki formula ఏంటిదండి, the restoring forces developed inside the restoring forces per unit area inside the object is called as the stress. Restoring force per unit area. Unit area. Restoring forces అంటే ఏంటిది, F తో ఇండికేట్ చేస్తాం. A is indicated that the unit area. Stress is indicated by sigma. Then sigma is equals to F by A. So this is the expression for stress. This is the expression for stress. What are SI units? Force per meter square.
Newton per meter square. Very good. Okay, sigma SI units. Okay, Newton per meter square. So this is the SI unit of stress. Okay, what is the definition of stress? Once again, The resistive force per unit area. Restoring force. restoring force. Okay, sir. నేను డెఫినేషన్ చెప్పారు ఫార్ములా రాసేటప్పుడు ఓకే రీస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియా అని రాయాలి. డెఫినేషన్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ద రీస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియా విచ్ డెవలప్డ్ ఇన్సైడ్ ది ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ అని చెప్పాలి. ఓకే, వన్స్ అగైన్ వాట్ ఈస్ ద స్ట్రెస్? The restoring force developed inside the body per unit time. Per unit area. Okay, per unit area, unit time కాదు, per unit area. Okay, very very important stress. నెక్స్ట్ స్ట్రెయిన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, రైట్. ఎనీ మోర్ డౌట్స్? No doubts. No, sir. Okay. Okay, today elasticity, elastic limit, elasticity, elastic body, Stress. plasticity. I mean, plastic ఏమంటాం మనం? inelastic